హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, అందరికీ రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి అతి దివ్య నామములో మీ అందరికీ వందనములు. దేవుని వాక్యం మనకు బలమును కలగచేయును. దేవుని వాక్యం మనలను సరిచేయును. దేవుని వాక్యం మనలను దేవునికి దగ్గరగా నడిపించు. హల్లెలూయా. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనముల్లో, క్రీస్తుని బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలయునని వేడుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలయునని వేడుకొనుచున్నా. ఆ యొక్క నీలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ వరములు క్రీస్తు ప్రభు యేసు క్రీస్తు ద్వారా నీకు లభించినవి. ఆయన చిందించిన పరిశుద్ధ రక్తము వలన పాప క్షమాపణ పొంది ఆయన యందు విశ్వాసము ఉంచి నీటితో మరల తిరిగి జన్మించి పరిశుద్ధాత్మ యొక్క అగ్నిలో బాప్టిస్మము పొంది పరిశుద్ధాత్మకు అనుగుణముగా లోబడి పరిశుద్ధాత్మ యొక్క స్వరమును వింటూ ముందుకు నడుస్తూ నిన్ను పిలిచిన పిలుపు ద్వారా, నిన్ను పిలిచిన పిలుపును బట్టి, నీకు ఇచ్చిన పరిచర్యను బట్టి దేవుడు నీకు అనుగ్రహించిన ఆ కృపావరము పరిశుద్ధాత్మ ద్వారా నీలో ఉన్న ఆ కృపావరమును నీవు అనుభవపూర్వకముగా ఎరుగవలను అని దేవుని వాక్యం చెప్తోంది. నీవు అనుభవపూర్వకముగా నీవు ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారవుతారు. నీ విశ్వాసమును చూసి వారు కూడా మరింత దృఢముగా ఉంటారు. హల్లెలూయా. ఈ ఆత్మ సంబంధమైన వరములు, ఆత్మ సంబంధమైన ఫలములు, ఇవి ఆత్మ సంబంధులైన వారు ఎక్కువగా ఆశపడతారు. ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన విషయములను గ్రహింపలేడు. ఎందుకనగా అతనికి వెరితనముగా ఉండనని దేవుని వాక్యం చెబుతోంది. ఆ వాక్యమును బట్టి మనం భయపడాలి. మనం ఎంతసేపు ఆ మొదటి స్టేజ్లోనే కూర్చోకుండా ఆ ఉన్నతమైన ఆత్మ సంబంధమైన విషయములలో, జ్ఞానములలో అలా ముందుకు ఎదుగుతూ దేవుడిని తెలుసుకోవటానికి, ప్రభు యేసుక్రీస్తు వారిని మహిమపరచటానికి, ఆయన యొక్క ప్రతిరూపంగా ఈ భూమి మీద నడవటానికి ఆత్మ సంబంధమైన వరములు, ఆత్మ సంబంధమైన ఫలములు మనిషికి ఉపయోగపడతాయి. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, క్రీస్తుని బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమే నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన, నీవు దాన్ని అనుభవపూర్వకంగా నీవు ఎరగాలి. కేవలము దానిని లోపల దాచుకున్నంత మాత్రాన అది ఎవరికి ఉపయోగపడదు. ఒక విలువైన వస్తువు మీ ఇంట్లో పెట్టుకున్నాం. ఒకవేళ ఉదాహరణకి ఏదైనా మిక్సర్ కానీ, ఫ్యాన్ కానీ, ఏదో ఒకటి ఉపయోగపడే వస్తువు నీవు కొనుక్కుని దానిని ఉపయోగించకుండా పెడితే కొన్ని దినములకు అది పాడైపోతుంది. దేవుడు నిన్ను పిలిచిన పరిచర్యను బట్టి, నిన్ను పిలిచిన పిలుపును బట్టి దేవుడు తన కృపావరములను నీలో ఉంచినప్పుడు వాటిని అనుభవపూర్వకంగా నీవు ఎరిగి విస్తరింపచేసినప్పుడు అవి విశేషముగా దేవుని నామమును, ప్రభు యేసుక్రీస్తు వారి నామమును మహిమపరుస్తాయి, ఘనపరుస్తాయి. ప్రజలు రక్షణ పొందెదరు. హల్లెలూయా. అందుకనే ఇంకా మీరేమంటున్నారంటే 2వ తిమోతి 1వ అధ్యాయము 6వ వచనంలో, నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నా.
పరిశుద్ధులైన వారు, దేవుని ఆత్మతో అభిషేకింపబడిన వారు, ప్రవక్తలు, అపోస్తలుల్లో దేవుని సంఘమునకు మూల స్తంభములు అని చెప్పి రాయబడి ఉన్నది. పౌలు గారు అనేకమైన ప్రాంతముల్లో పర్యటించినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, మేము పరిశుద్ధాత్మ అంటే మాకు తెలియదు, ఎవరు ఏమిటో ఆ విషయం కూడా తెలియదు అన్నప్పుడు, మీరు ఏ విధమైన బాప్టిస్మము పొందితిరి అని ఆయన అడగగా, యోహాను చెప్పిన బాప్టిస్మం మేము పొందినామని చెప్పారు. కాదని చెప్పి ఆయన ప్రభు యేసుక్రీస్తు వారు పలికిన ఆ మాటలను బట్టి ఆ విధమైన బాప్టిస్మం నీవు పొందవలెనని ఆయన చెప్పినప్పుడు వారు ఆ నీటి ద్వారా ప్రభు యేసుక్రీస్తు వారు సూచించిన విధముగా బాప్టిస్మం పొందుట వలన పౌలు గారు వారి మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలలో వారు దేవుడిని స్తుతించటం మొదలుపెట్టారు. ఆ విధంగా పౌలు గారు మాట్లాడిన విధంగా ఆయన అనుభవపూర్వకంగా తనలో ఉన్న కృపావరమును ఎరుగుట వలన అవి ఇతరులకి విస్తరింపచేసేలా ఆయన చేశారు, అనుభవపూర్వకంగా. కాబట్టి నీలో ఉన్న కృపావరం ఏమిటి అని నీకు తెలుసు. దానిని నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు ఆశీర్వదింపబడతారు. నీ యొక్క విశ్వాసములో వారు కూడా దృఢముగా ఉంటారు. నీ విశ్వాసమును చూసి వారు కూడా ఆత్మవరముల కొరకు అపేక్షిస్తారు, ఆత్మవరముల కొరకు ఆశపడతారు, ఇంకా దేవుడిని మహిమపరిచే వారిగా నిలబడతారు. అందుకే ఆయన ఏమంటున్నారంటే, నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నా. దేవుడు నిన్ను పిలిచిన పరిచర్యను బట్టి, నీకు ఇచ్చిన పిలుపును బట్టి, దేవుడు నిన్ను పిలిచిన దాన్ని బట్టి, నిన్ను ఆశీర్వదించిన దాన్ని బట్టి నీలో ఉన్న కృపావరము, ఏ పరిశుద్ధులైతే నీ మీద చేయి పెట్టినప్పుడు నీ పరిశుద్ధాత్మను పొందావు, ఆ యొక్క పరిశుద్ధ అగ్నిలో నీవు బాప్టిస్మం పొందావు, ఆ యొక్క అగ్నిని నీవు ఆర్పవద్దు. ఆ పరిశుద్ధాత్మలో ఎల్లప్పుడూ నిండి ఉండు. ఆ పరిశుద్ధాత్మ యొక్క కృపావరము నీ పరిచర్యకి ఏదైతే ఆయన నిన్ను ఏ పిలుపులో అయితే పిలిచారో ఆ పరిచర్యకి అనుగుణముగా నీలో ఉండే ఆ కృపావరమును ప్రజ్వలింపచేయి, దానిని విశేషంగా విస్తరింపచేయి, దానిని విశేషంగా ప్రజలకి విస్తరింపచేయి. హల్లెలూయా. అప్పుడు ప్రజలు దేవుని మహిమను చూసేద్దరు. ఇంకా ఏమంటున్నారంటే 2 తిమోతి 1:14 నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించి పరిశుద్ధాత్మ వలన కాపాడు. నీకు అప్పగింపబడిన పరిచర్య, నీవు చేయుచున్న ఆ యొక్క పరిచర్య నీలో ఉన్న పరిశుద్ధాత్మ వలన దానిని కాపాడుకును. నీవు పొందిన పరిశుద్ధత, నీవు పాపముల నుంచి నీవు పరిశుద్ధతలోకి వచ్చి ఉన్నావు. నీవు ఆ చీకటి నుంచి ఆ దేవుని వెలుగులోకి వచ్చి ఉన్నావు. నీవు ఆ శాపము, ఆ యొక్క పాపము యొక్క బంధనముల నుంచి బయటికి వచ్చి క్రీస్తునందు స్వతంత్రంగా ఉన్నావు. కాబట్టి నీవు దేవుని యొక్క రక్షణ వస్త్రం, ప్రభు యేసుక్రీస్తు వారి కృప వలన నీవు రక్షింపబడి ఆ రక్షణ వస్త్రములను ధరించావు. కాబట్టి ఆ ప్రభు యేసుక్రీస్తు వారి వలన, ఆయన మీద నమ్మకము, విశ్వాసము ఉంచటం వల్ల నీవు రక్షింపబడ్డావు. నిత్య జీవం కొరకు నీవు నిరీక్షించుచున్నావు. వీటన్నిటినీ కూడా నీలో ఉన్న పరిశుద్ధాత్మ వలన నీవు కాపాడుకోను. నీ పరిశుద్ధతను కాపాడుకోను, నీ విశ్వాసమును కాపాడుకోను, నీ యొక్క నమ్మకమును కాపాడుకో, నీ ఆశను కాపాడుకో, నీ పరిచర్యని కాపాడుకో, నీ కుటుంబమును కాపాడుకో, నీతో పాటు ఉన్నవారిని కాపాడు, నీ సంఘముని కాపాడుకో, నీవు నివసించుచున్న ఆ ప్రాంతములను కాపాడుకో, నీలో నివసించుచున్న ఆ పరిశుద్ధాత్మ ద్వారా వాటిని కాపాడుకో అని దేవుని వాక్యం. ఇంకొకసారి చూడండి, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థం, నీలో ఉన్న ఆ మంచి పదార్థము, ఆ దేవుని యొక్క ఆత్మ ఫలములు, దేవుని యొక్క ఆత్మవరములు, వీటిని పరిశుద్ధాత్మ వలన కాపాడము.
హల్లెలూయా. ఇంకా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనములో చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. ఈ యొక్క ఆత్మ వరముల గురించి వివరించటానికి ఇవి మాటలు ఉండవు. ఇవి అనుభవపూర్వకంగా తెలిసిన వారికే కానీ మాటల ద్వారా పుస్తకములు చదివి తెలుసుకున్నవి చాలా తక్కువగా ఉంటుంది. కానీ అనుభవపూర్వకంగా ఎరుగుట వలన దాని విలువ తెలుస్తుంది. దాని యొక్క విలువ, ఏదైనా ఒక వస్తువును గురించి మీరు పుస్తకంలో చదివారు, ఎవరి ద్వారానో విన్నారు, అనేక రకాలుగా విన్నారు. అయితే ఆ వస్తువు మీ దగ్గర లేనప్పుడు అనుభవపూర్వకంగా మీరు దానిని ఎరుగకపోవటం మూలన మీకు సమస్తము తెలియదు, అన్ని విషయములు కూడా తెలియవు. దానిలో ఉన్న ఆ వస్తువు యొక్క విలువని మీరు గ్రహించలేరు. మిక్సర్ గురించి ఉదాహరణకి ఒక మిక్సర్ గురించి అనేక మంది అనేక రకాలుగా చెప్పారు మీకు. కానీ అది ఇలా పనిచేస్తుంది, అలా పనిచేస్తుంది, దీని ద్వారా ఇన్ని లాభాలు ఉన్నాయి, అన్ని లాభాలు ఉన్నాయి, అన్నీ అయితే విన్నారు, బాగానే ఉంది. అయితే కొందరు నెగిటివ్గా చెప్పారు. ఆ నెగిటివ్గా తీసుకుని పాజిటివ్గా తీసుకుని రెండు దానికి కలిపి చెబుతున్నప్పుడు దానిలో ఉన్న ఆ యొక్క సత్యము అనేది గ్రహింపలేరు. కాబట్టి అనుభవపూర్వకం ఎప్పుడైతే ఆ మిక్సర్ని నీవు కొనుక్కుని, ఎప్పుడైతే నీవు దాన్ని ఇంట్లోకి తెచ్చుకుని, ఎప్పుడైతే దానిని అన్ని రకముల విషయములకి దానిని నువ్వు ఉపయోగిస్తావో, ఏ విధంగా ఉపయోగపడుతుందో, దానిని ఏ విధంగా పాడు చేయకూడదో, ఏ విధంగా పాడు చేస్తే అది నీకు పనికి రాకుండా పోతుందో, అనేక విషయములు నీవు అనుభవపూర్వకంగా తెలుసుకోవటం మూలాన దాని గురించిన జ్ఞానము నీకు ఎక్కువగా కలుగుతుంది. దానిని చాలా జాగ్రత్తగా నీవు కాపాడుకుంటావు. కాబట్టి ఇక్కడ కూడా అదే అంటున్నారు, నీకు అప్పగింపబడిన మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుకు. ఈ దేహము దేవునికి దేవాలయమని నీవు ఎరుగవా? ఈ జీవము గల దేవునికి దేవాలయమని నీవు ఎరుగవా? పరిశుద్ధాత్మకు మందిరమని నీవు ఎరుగవా? కాబట్టి జీవము గల దేవుని దేవాలయములో ఆయన తన ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా నీతో మాట్లాడుతూ ఆయన నీలో నివసిస్తున్నారు. దీనిని నీవు అనుభవపూర్వకంగా ఎరిగినప్పుడు, ఆ స్పర్శను నీవు అనుభవించినప్పుడు, ఆ స్వరమును నీవు విన్నప్పుడు, ఆ యొక్క ఆత్మ సంబంధమైన విషయముల్లో నీవు ఎదుగుతున్నప్పుడు, ఆ చెప్పశక్యము కాని వరము, దానిని గురించి ఇక మాటలు ఉండవు, దానిని గురించి వర్ణించటానికి మాటలే ఉండవు. దేవుని గురించి ఎంత వర్ణించనో కూడా మాటలు తక్కువే. ఆకాశమును కాగితముగా చేసి, సముద్రముల్లో ఉన్న నీటినంతా ఇంకుగా చేసి, భూమండలంలో ఉన్న చెట్లన్నిటినీ పెన్నులుగా చేసి వాటిల్లో పోసి రాసినను కూడా ఆ యొక్క మహోన్నతుడైన దేవుని నామమును వర్ణించుట అది అసాధ్యమే. ఆ మహిమగల దేవుని యొక్క ఆ యొక్క దివ్య వరముల, కృపావరముల గురించి వర్ణించుట అనేది అసాధ్యమే. కాబట్టి ఏదైనా సరే అనుభవపూర్వకంగా నీవు తెలుసుకున్నట్టు వలన దానిలో ఉన్న సత్యమును గ్రహించగలవు. అనుభవము లేకుండా కేవలం చదివి తెలుసుకోవటం మూలన నీవు దానిలో ఉన్న సత్యమును గ్రహించలేవు. అందుకే ఇంకా ఏమంటున్నారంటే, చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రములు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11-12 వచనములో, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి. అంటే పరిశుద్ధాత్మతో నింపబడటము, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటము, పరిశుద్ధాత్మలో ఆనందించటము, పరిశుద్ధాత్మలో దేవునికి స్తోత్రములు చెప్పటము, పరిశుద్ధాత్మలో దేవునికి మహిమలు చెల్లించటము, ఇవన్నీ కూడా నీవు ఆలస్యము సోమరిగా ఉండవద్దు. ఆత్మ సంబంధమైన విషయంలో సోమరిగా లేక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి. ఆత్మ సంబంధమైన విషయంలో నీవు ఎప్పుడైతే సోమరిగా ఉంటావో అప్పుడు దేవుని గురించిన జ్ఞానము నీవు పొందలేవు. ఇందులో బైబిల్ గ్రంథంలో ఆయన చేసిన సమస్త కార్యములు కూడా నిన్న చేసి ఉన్నారు, ఈరోజు కూడా చేస్తున్నారు, రేపు కూడా చేస్తారు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో యేసుక్రీస్తు నిన్న నేడు రేపు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉండే దేవుడు. హల్లెలూయా. ఆయనలో మార్పు ఉండదు, నీలో మార్పు ఉంటుందేమో.
నీవు మరచిపోయినను ఆయన మరువని దేవుడు. నీవు దారి తప్పినను నిన్ను దారిలోకి తెచ్చి దేవుడు. నీవు ఆయనకు దూరంగా వెళ్ళిపోతున్నను నిన్ను పట్టి తెచ్చే దేవుడు. హల్లెలూయా. నీవు ఆయన గురించి తెలుసుకోవటానికి తాపత్రయం లేకున్నను ఆయన నీకు చెప్పాలని ఆశపడే దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు ఆత్మ సంబంధమైన విషయముల గురించి ఆశపడతావో, ఆత్మ సంబంధమైన విషయముల్లో నీవు ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశపడతావో, ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా నీకు అనేక విషయములు తెలియజేస్తారు. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు అన్నారు, నేను పరలోకమునకు ఎత్తబడే సమయం వచ్చినది, ఇంకను అనేక సంగతులు మీకు చెప్పాలని అనుకుంటున్నా, కానీ సమయం లేదు. సత్యస్వరూపి యగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోకి నడిపించెదరు. హల్లెలూయా. అందువల్ల ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారి ప్రభువుని సేవించండి. ఆత్మ సంబంధమైన విషయముల కొరకు, ఆత్మ సంబంధమైన వరముల కొరకు, ఆత్మ సంబంధమైన ఫలముల కొరకు ఎల్లప్పుడూ తాపత్రయపడుతూ దేవునికి దగ్గరగా ఉండాలని ఆశపడండి అని దేవుని వాక్యం చెప్తోంది. ఇంకా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనములో ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి. హల్లెలూయా. ఆసక్తిగా దేవానికి ఇంకా నేను దగ్గరగా ఉండాలి, నేను అనుభవపూర్వకంగా నిన్ను తెలుసుకోవాలి, నేను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ప్రభు యేసుక్రీస్తు వారు అన్నారు యోహాను అధ్యాయము 14:20 వచనంలో, ఆ దినమును నీవు నాలో ఉన్నావని నేను నీలో ఉన్నావని ఆ దినమును ఎరుగుదువు. ఆ దినము ఏ దినమని నీవు అనుకుంటున్నావు? ఆ దినము ఏ దినము అంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీవు శక్తిని పొందెదవు. ఆ దినము ఆయన నీలో ఉన్నారని నీవు ఆయనలో ఉన్నారని. ఆత్మ సంబంధమైన వరములలో నీవు ఆ ప్రత్యక్షతను నీవు అనుభవపూర్వకంగా చూసినప్పుడు ఆయన నీలో ఉన్నారని నీవు ఆయనలో ఉన్నావని, ఆయన స్వరమును విని నీవు ఆ విధముగా నీవు నడుచుకున్నప్పుడు ఆయన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు నీవు చూసినప్పుడు, ఆయన నీ ద్వారా చేసినప్పుడు ఆయన నీలో ఉన్నారని, ఆయనలో నీవు ఉన్నావని నీవు ఎరుగుదు. ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నేను చేయు క్రియలు నా తండ్రి నాలో ఉన్నారు, ఆయన చేయుచున్నారని మీరు ఎరుగరా? నేను ఏదైతే చూశానో, ఏదైతే విన్నానో దానిని మాత్రమే చేయుచున్నా. నేను ఏదైతే చూశానో, ఏదైతే విన్నానో దానిని మాత్రమే చేయించాను. ఆత్మ సంబంధమైన విషయముల కొరకు ఆశపడి ఉండండి. ఆయన ఏ విధంగా ఈ లోకములో జీవించారు, ఏ విధముగా ఆయన ఈ లోకములో ఆయన ఉన్నారో ఆ విధమైన జీవితంలో జీవించటానికి, ఆ విధమైన నడకలో, ఆ మార్గంలో నడవటానికి, ఆయన వలె ప్రతిరూపంలో నడవటానికి ఆశపడి ఉండవలను అని దేవుని వాక్యం చెప్తాను. 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండుటకు గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో, ఆయన తన కుమారునికి సారూప్యంగా ఉండుటకు మనలను పిలిచెను. ఆయన ఎందరిని పిలిచెనో అందరినీ నీతివంతులుగా చేసెను, ఎందరిని నీతివంతులుగా చేసెనో వారందరినీ మహిమపరచెను. తన కుమారునికి సారూప్యంగా, ప్రతిరూపంగా ఉండటానికి. పిల్లలు ఎప్పుడు కూడా తండ్రిని అనుకరిస్తూ ఉంటారు. తండ్రి యొక్క లక్షణములతో తండ్రి ఏ విధమైన పవర్ కలిగి ఉన్నారో ఆ విధమైన పవర్ కలిగి ఉండటానికి, శక్తిని కలిగి ఉండటానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. కాబట్టి ఈ విధమైన ఆత్మ సంబంధమైన విషయముల్లో నీవు ఎదగాలని దేవుని యొక్క చిత్తం. అది దేవుని చిత్తమే, అది దేవుని చిత్తము. కాబట్టి ఇంకా ఏమంటున్నారంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో, మీరు ఆత్మ సంబంధమైన వరముల కొరకు ఆసక్తి కలగవారు కావున సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయండి. మీ సంఘము అభివృద్ధి చెందాలి, మీ సంఘము క్షేమాభివృద్ధి చెందాలి, మీ సంఘము మహిమగల సంఘముగా ఉండాలి, మీ సంఘము ఇంకా ఆత్మ సంబంధమైన విషయముల్లో జ్ఞానము కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన వరములతో నిండి ఉండాలి,
ఆత్మ సంబంధమైన ఫలములతో నిండి ఉండాలి. మీ సంఘము దేవునికి మహిమగల సంఘముగాను, ఏ విధమైన ముడత లేకుండాను, నిర్దోషంగాను, నిష్కళంకంగాను ఆయన దేని కొరకైతే తనని తాను అర్పించుకున్నారో, ఏ రకమైన సంఘము కొరకైతే తనని తాను అర్పించుకున్నారో, ఏ రకమైన సంఘము కొరకైతే ఆయన ముళ్ళ కిరీటమును ధరించి శరీరం అంతా రక్తధారలై బరువైన సిలువను యెరూషలేము నుండి గొల్గోత వరకు పడుతూ లేస్తూ ఆ బాధను అనుభవించారు, ఏ సంఘం కొరకైతే ఆయన కొరడా దెబ్బలు తిన్నారు, ఏ సంఘము కొరకైతే ఆయన తన ముఖం మీద ఉమ్మిపోయించుకున్నారు, ఏ సంఘము కొరకైతే ఆయన వేదన శోధనతో నిండిపోయారు, ఏ సంఘము కొరకైతే ఆయన తన ప్రాణమును బలిగా ఇచ్చారు, ఆ మహిమగల సంఘముగా ఉంచటానికి నీవు ప్రయత్నించు. అది మహిమగల సంఘముగా ఉండనట్లయితే నీవు ఆయన్ని మర్చిపోయినట్లే, ఆయన చేసిన బలియాగమును మర్చిపోయినట్లే, ఆయన పడిన వేదన శోధన మర్చిపోయినట్లే. ఆయన దేని కొరకైతే ఈ బలియాగం చేశారో, దేని కొరకైతే తనని తాను అర్పించుకున్నారో ఆ విషయముని నీవు గ్రహించిన ఎడల ఆత్మ సంబంధమైన విషయముల కొరకు, ఆత్మ సంబంధమైన వరముల కొరకు నీవు తాపత్రయపడతావు. కాబట్టి ఆత్మ సంబంధమైన వరములు నీకు, నీ యొక్క సంఘమునకు క్షేమాభివృద్ధిని కలగజేస్తాయి. నీ సంఘమును ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్తాయి. నీ సంఘమును దేవుని ముందు మహిమగల సంఘముగా నిలబెడతాయి. నీ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మ ద్వారా అభిషేకింపబడి దేవుని పిల్లలుగా నడిపబడతారు. ఎందరూ దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడతారో వారందరూ దేవుని పిల్లలుగా పిలువబడతారు అని దేవుని వాక్యం చెబుతోంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి నీ సంఘము అభివృద్ధి చెందటానికి, మహాభివృద్ధి చెందటానికి, అది ఫలములు తేవటానికి, తెచ్చిన ఫలములు స్థిరముగా ఉండటానికి ఈ యొక్క ఆత్మ సంబంధమైన వరములు, కృపావరములు నీకు సహాయం చేస్తాయి. నీ సంఘమును అభివృద్ధిలోకి తీసుకెళ్తాయి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు ఆత్మ సంబంధమైన వరముల కొరకు ఆసక్తి గలవారు కావున సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయండి. మీ సంఘముని మీరు అభివృద్ధి చేసుకోవాలి, క్షేమాభివృద్ధిలోకి నడిపించుకోవాలి, దేవునికి ముందు మహిమగల సంఘముగా ఉంచాలి. నిర్దోషంగాను, నిష్కళంకంగాను, ఏ ముడతైనను లేకుండా ఆయన చేసిన బలియాగము దేని కొరకైతే చేశారో, ఏ సంఘము కొరకైతే చేశారో ఆ సంఘముగా నీవు ఉంచాలని నీవు అనుకుంటే ఆత్మ సంబంధమైన వరముల కొరకు నీవు ప్రయత్నం చేయి. అవి నీకు విస్తరించినట్లు నీవు ఆశపడు, నీ సంఘస్థులకు విస్తరించినట్లు ఆశపడు. దాని మూలంగా క్షేమాభివృద్ధి నీకు కలుగును. నిన్ను నీవు రక్షించుకోగలవు, నీ సంఘమును రక్షించుకోగలవు, ఇతరులను రక్షించగలవు. దేవుని ముందు నిర్దోషంగాను, నిష్కళంకంగాను నీవు నిలబడుటకు ఆయన నీకు సహాయం చేయను. హల్లెలూయా. ఇంకా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4 నుంచి 12 వరకు, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. ఇంకా పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. ఇంకా నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలో అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఆత్మ ఒక్కడే, ప్రభువు ఒక్కడే, దేవుడు ఒక్కడే. కాబట్టి ఈ ఆత్మవరములు నీలోకి ఏ విధముగా వచ్చు, ఆత్మ సంబంధమైన వరములు ఏ విధంగా మీలోకి వచ్చును అంటే, నీవు ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మను నీవు నమ్ముతావో, ఎప్పుడైతే ఆయనందు విశ్వాసం ఉంచుతావో, ఎప్పుడైతే ఆయన యొక్క ఆ పరిశుద్ధ అగ్నిలో నీవు బాప్టిస్మం పొందుతావు, ఆ పొందిన తర్వాత నీ శరీర క్రియలకు నీవు దూరంగా ఉండి, ఈ లోక సంబంధమైన క్రియలకు దూరంగా ఉండి, లోక మర్యాదను అనుసరింపగా, వంశ పారంపర్య విధానములకు దూరంగా ఉండి, ఇతరులను అనుకరించే విధానములకు దూరంగా ఉండి,
నీవు పరిశుద్ధాత్మ యొక్క స్వరమును విని ఆ విధంగా నీవు నడిచినప్పుడు నీ యొక్క నీతిమత్వము, నీ యొక్క విశ్వాసము, నీ యొక్క మంచితనము, నీ యొక్క పరిశుద్ధత, వీటినన్నిటిని కూడా ఆయన గ్రహించి, ఆయన చూసి నీ పరిచర్యకు కావలసిన కృపా వరమును నీలో నుంచి ఆయన ప్రజ్వలింపజేస్తారు. అది నీకు, నీ సంఘమునకు క్షేమాభివృద్ధి కలిగించును, నీ ఇంటి వారికి క్షేమాభివృద్ధి కలిగించును, నీతో కూడిన వారికి క్షేమాభివృద్ధిని కలిగించను. కనుక ఆత్మ సంబంధమైన వరముల కొరకు మీరు ఆసక్తితో అపేక్షించుడి, అవి మీకు విస్తరించినట్లు మీరు ప్రయత్నము చేయడని దేవుని వాక్యం చెబుతోంది. మరి దేవుని వాక్యమును కేవలం వినుట మాత్రమే కాదు, దానిని ఆచరించి వారు దేవుని ముందు నీతిమంతులు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యమును చదివినంత మాత్రాన దేవుని ముందు నీతిమంతులు కారు. దేవుని వాక్యమును చదివి ఇతరులకు వినిపించినంత మాత్రాన దేవుని ముందు నీతిమంతులు కారు. దేవుని వాక్యము విన్నంత మాత్రాన దేవుని ముందు నీతిమంతులు కారు. దేవుని వాక్యమును విని, దానిని గ్రహించి, దానిని అనుభవపూర్వకముగా తెలుసుకుని ఇతరులకి బోధించిన వారు దేవుని ముందు నీతిమంతులు అని గ్రహింపవలెను. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త కలిగి దేవుని వాక్యమును గ్రహించండి. దేవుని యొక్క ఆత్మ వరములను మీరు అపేక్షించండి. అవి మీ క్షేమాభివృద్ధికి, మీ సంఘము యొక్క అభివృద్ధికి దోహదం చేయరు. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు అన్నారు, నేను వేరొక ఆదరణకర్త, సత్యస్వరూపియగు ఆత్మ, పరిశుద్ధాత్మను తండ్రిని వేడుకొని మీ వద్దకు నేను పంపించదని. ఈ లోకము ఆయనను చూడదు, చూడనేరదు, ఎరుగనేరదు. ఎందుకనగా వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. కానీ మీరు చూసెదరు, మీరు ఆయనను ఎరిగెదరు, ఆయన మీతో కూడా ఉండును, మీలో కూడా ఉండును. హల్లెలూయా. మీ కొరకు పంపించుచున్న ఆ పరిశుద్ధ ఆత్మ ఫలములు, ప్రభు యేసుక్రీస్తు వారిలో ఉన్న ప్రతి ఒక్క లక్షణము కూడా ఆయన యొక్క ఆత్మ, ఆయనలో ఉన్నవే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మలో ఉన్న ఆత్మ ఫలములు ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, దీర్ఘశాంతము, మంచితనము, ఇవన్నీ కూడా నీలోకి రావాలి అంటే ఆయన పంపించుతున్న వ్యక్తిని నీవు గ్రహించాలి, నీవు స్వీకరించాలి, ఆయన యందు నీవు నమ్మకం ఉంచాలి. ఈ దేహమును ఆయనకు సజీవ యాగముగా అర్పించాలి, ఈ దేహమును ఆయనకు మందిరముగా చేయాలి, ఈ దేహమును జీవము గల దేవునికి మందిరముగా నీవు ఉంచాలి, ఈ దేహమును పరిశుద్ధాత్మకు దేవాలయంగా నీవు ఉంచాలి. ఆయన పంపించారు, ప్రభు యేసుక్రీస్తు వారు పంపించుచున్న ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క వరములు, ప్రభు యేసుక్రీస్తు వారు తన వరములను తన పరిశుద్ధాత్మ ద్వారా నీలోకి పంపించుచున్నారు. నీవు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను నీవు వద్దంటావో ఆ వరములను వద్దన్నట్టు. అంటే నీవు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను నీవు నమ్మటం లేదో ప్రభు యేసుక్రీస్తు వారిని నమ్మనట్లే. ఎప్పుడైతే నీవు ఆయన పంపిస్తున్న వ్యక్తిని నీవు తోసివేస్తావో నీవు యేసుక్రీస్తు వారిని తోసివేసినట్టే. ఎప్పుడైతే నీవు ఆయన పంపిస్తున్న వ్యక్తిని రానివ్వటం లేదో నీవు ఆయన ఆజ్ఞలను తోసివేసినట్టే, ఆయన మాటలను తోసివేసినట్టే. నువ్వు ఎప్పుడైతే ఆయన పంపిస్తున్న వ్యక్తికి నీ శరీరమును దేవాలయంగా నీవు అర్పించటం లేదో నీవు యేసుక్రీస్తు వారిని నీలోకి రానివ్వటం లేదన్నట్టే. ఇది నీవు గ్రహించాలి. ఇది నీవు గ్రహించినప్పుడు నీవు ఆ యొక్క ఎప్పుడైతే నీవు ఈ ఆత్మ సంబంధమైన విషయములు నీవు అనుభవపూర్వకంగా నీవు ఎరుగుతావు, నీవు తెలుసుకుంటావు, అప్పుడు నీవు దేవుణ్ణి మహిమపరచగలవు ఎక్కువగా. ఇప్పుడు చేస్తున్న పరిచర్య అద్భుతమైనది. కానీ దేవుని వాక్యంలో ఏమని రాసి ఉందంటే, ఇప్పుడు చేస్తున్న పరిచర్య ఇంత అద్భుతంగా ఉంటే మరి మహిమగల పరిచర్య ఇంకెంత అద్భుతముగా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. కావున ఆత్మ సంబంధమైన వరముల కొరకు ఆశపడండి. ఆత్మ సంబంధమైన విషయములలో జ్ఞానము కలిగి ఉండుటకు ఆశపడండి. అవి మీకు, మీ కుటుంబమునకు, మీ సంఘమునకు క్షేమాభివృద్ధిని కలుగజేస్తాయి. హల్లెలూయా. అందుకే కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, పరిచర్యలు నానా విధముగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే, నానా విధములైన కార్యములు ఉన్నవి కానీ అన్నిటిలోనూ జరిగించు దేవుడు ఒక్కడే. హల్లెలూయా.
ఆయన పంపిస్తున్న ఆ పరిశుద్ధాత్మను మీరు అంగీకరించినట్లయితే, ఆయన యొక్క అగ్నిలో మీరు బాప్టిసం పొందినట్లయితే మీరు నూతన స్వభావమును పొందుకొనేదరు. దేవుని పోలికలో ఉండే నూతన స్వభావము మీకు వచ్చును. బాప్టిస్మం ఇచ్చి యోహాను స్పష్టంగా చెప్పి ఉన్నారు, నేను మీకు నీటిలో బాప్టిస్మం ఇచ్చుచున్నాను, కానీ నా వెనక వచ్చువాడు నీటి అగ్నితోను పరిశుద్ధాత్మతోను మీకు బాప్టిస్మం ఇచ్చును. ప్రభు యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఆజ్ఞాపించారు, ఇలాగ ఆజ్ఞాపించును. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయం 4వ వచనంలో, మీరు యెరూషలేము నుండి వెళ్ళక తండ్రి వద్ద నుంచి వచ్చు వాగ్దానము కొరకు కనిపెట్టుకొని ఉండుడి. యోహాను మీకు నీటితో బాప్టిస్మం ఇచ్చాను, కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మతో అభిషేకం బాప్టిస్మం పొందెదరు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. భూ దిగంతముల అందును మీరు నాకు సాక్షులై ఉండెదరు. మరి ఆయన పంపిస్తున్న ఆ పరిశుద్ధాత్మను నీవు తోసివేస్తున్నావు అంటే నీవు ఆయన్ని తోసివేసినట్టు. ఇంకా ఆ అనుభవం ఇంకా మీకు ఎవరికైతే రాలేదో, ఇది దేవుడు ఏర్పరిచిన సమయం అని గ్రహించండి. నీవు నీటితో బాప్టిస్మం చెందినప్పుడు నీరు చల్లగా ఉన్నాయా, నీటిలో మునిగినప్పుడు నీరు చల్లగా ఉన్నాయా, వేడిగా ఉన్నాయా, వెచ్చగా ఉన్నాయా, ఎలాగ ఉన్నాయని ఆ స్పర్శ అనేది నీకు తెలుస్తుంది, నీ శరీరానికి తెలుస్తుంది. ఎందుకంటే నీ శరీరమును నీరు కడుగుతుంది. కాబట్టి నీవు లోపలికి మునిగినప్పుడు ఒక నూతనమైన అనుభవం నీకు వస్తుంది. పైకి లేస్తున్నప్పుడు ఒక నూతనమైన సంతోషము, సమాధానము, ఆశ ఇవి నీకు కలుగుతాయి. అదేవిధంగా నీవు అగ్ని యొక్క బాప్టిస్మంలో నీవు పొందినప్పుడు, మునిగినప్పుడు నీ శరీరము, నీ ఆత్మ దానిలో మునిగినప్పుడు నీకు ఆ యొక్క అగ్ని యొక్క స్పర్శ నీకు కలుగుతుంది. ఆ స్పర్శను నీవు అనుభవిస్తావు. నీవు లోపలికి మునిగినప్పుడు ఒక నూతనమైన అనుభవంలోకి వస్తావు. దేవుడు నీ యొక్క శరీరములో లోపల నుంచి తల నుంచి కాళ్ళ వరకు కూడా తన యొక్క అగ్నితో బంగారమును, వెండిని ఏ విధంగా శుద్ధి చేస్తారో ఆ విధంగా అగ్నితో నీలో ఉన్న శరీర కార్యములను, నీలో ఉన్న మస్టును, నీలో ఉన్న మురికిని ఆయన దహించి, బంగారము ఎలాగైతే ఇంకా మేలిమి బంగారమై ఉంటుందో ఆ విధంగా నిన్ను ఆయన తన మహిమతో నింపుతారు. నీ నాలుకకు ఆయన నూతనమైన శక్తిని ఇస్తారు. నీ నాలుకతో నీవు దేవుని భాషలు, పరలోక భాషలు మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతిస్తావు. క్యోంకి దేవా, ఎంతవరకు కూడా నేను ఈ లోక సంబంధమైన వ్యక్తిగా ఉన్నాను, ఇప్పుడు నన్ను నీ పరలోక సంబంధమైన వ్యక్తిగా మార్చావు, అందుకు నీకు ధన్యవాదములు. నీ పరలోక సంబంధమైన భాషల్లో నీ నాలుక దేవుడిని స్తుతిస్తుంది. ఆ అనుభవపూర్వకంగా నీవు తెలుసుకున్నట్టు వలన అవి నీకు క్షేమాభివృద్ధిని కలుగు చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పటివరకు ఎవరైతే ఇంకా అనుభవంలోకి రాలేదో, ఎవరైతే ఇంకా దేవుని యందు ఆ నమ్మకం రాలేదో, పరిశుద్ధాత్మను ఇంకా మీరు పొందుకొనలేదు, ఇది దేవుడు ఏర్పరిచిన సమయం అని గ్రహించండి. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడైన ప్రభు యేసుక్రీస్తు వారి నుండి అద్భుతములు, ఆశ్చర్యకార్యములు ఆశించండి. అవి మీకు ఈ దినమున దొరకను. కృపావరముల కొరకు ఆశపడండి, అపేక్షించండి, ఆసక్తితో ఎదురు చూడండి, అవి మీకు దొరుకును. ఆత్మ సంబంధమైన విషయముల కొరకు మీరు ఆశపడండి. ఈ యొక్క శరీర సంబంధమైన క్రియలకు దూరంగా ఉండండి. దీని కొరకు చేయవలసింది మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి అర్పించటం. ఈ లోక మర్యాదను అనుసరింపగా, ఈ లోక సంబంధమైన క్రియలకు దూరంగా ఉంచి దేవునితో నడవాలి, దేవునితో నడవాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, ఆయన స్వరమును వినాలి, ఆత్మ సంబంధమైన విషయముల్లో ముందుకు వెళ్ళాలి, ఆత్మీయ కన్నులు తెరవబడాలి, పరలోకమును చూడవలను, ఆ యొక్క అన్య భాషల్లో దేవుడిని కీర్తించవలను. అనేకమైన విషయముల్లో మీరు ఆశపడి ఉన్నట్లు అయితే దేవుడు మీ ఆశను నెరవేర్చు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చేసిన తప్పులను, అపరాధములను, మీలో ఉన్న దోషములను దేవుని ముందు ఒప్పుకొని పాప క్షమాపణ పొంది నూతనముగా మార్చబడండి. 1 యోహాను 1వ అధ్యాయం 7-9 వాక్యములు, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల
యేసు రక్తము ప్రతి ఒక్క పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను, ఎప్పుడు పవిత్రులుగా చేయను అని ఆ విషయం స్పష్టంగా రాసి ఉంది. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో ఉన్న ఎడల అప్పుడు యేసు రక్తము ప్రతి ఒక్క పాపము నుండి పవిత్రులుగా చేయను. కావున ఈ దినమున నిన్ను నీవు స్థిరపరచుకో. దేవా, నేను నీ వెలుగులో ఉండేదు. దేవా, నేను నీతో ఉండేదు, నీ ఆత్మతో కలిసి ఉండేదు. నీ యొక్క ఆత్మ సంబంధమైన విషయముల కొరకు ఆశపడుతాను. నీవు పిలిచిన పిలుపులో స్థిరంగా ఉండేదు. నీవు పిలిచిన పరిచర్యకు, నన్ను ఏ పరిచర్య కొరకైతే పిలిచావో ఆ పరిచర్యలో స్థిరంగా ఉండేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో ఏకీభవించండి, కన్నీటితో ఆయనను వేడుకోండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, భూమికి ఆకాశమునకు కర్తైన తండ్రి, సమస్తమును ధారాళంగా దయచేయదేవా. మా పాపములకు అపరాధములకు శిక్షణ మాకు ఇవ్వకుండా మా ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు వారు మా యొక్క ఆ శిక్షను భరించి మాకు నూతన జీవం ఇచ్చారు, మాకు పాప క్షమాపణ దయచేశారు. అందుకు మీకు ధన్యవాదములు దేవా. ఆయన చిందించిన పరిశుద్ధ రక్తం ద్వారా మా పాపములకు క్షమాపణ కలుగుచున్నది, మాకు నీతిమత్వము చేయుచున్నారు. అందుకు నీకు ధన్యవాదములు. పరిశుద్ధ యొక్క ఆత్మ యొక్క అగ్ని ద్వారా మమ్మలను లోపలను బయటను కూడా దహించి బంగారమును శుద్ధిని ఏ విధంగా శుద్ధి చేస్తారో ఆ విధంగా మమ్మల్ని శుద్ధి చేసి మాకు నూతన స్వభావమును అందించు దేవానికి స్తోత్రములు. ఎవరైతే ఇంకా పరిశుద్ధ అగ్నిలో బాప్టిస్మము యొక్క అనుభవం పొందలేదు, ఈ కృపావరములు ఎవరైతే ఇంకా అనుభవపూర్వకంగా వారు తెలుసుకునలేదో ప్రభా, వారి ఇంకా సంఘములకు క్షేమాభివృద్ధి కొరకు ఎవరైతే ఇంకా పాటుపడుతున్నారో, ఎవరైతే అపేక్షిస్తున్నారో, ఎవరైతే కృపావరముల కొరకు ఆసక్తిగా ఉన్నారో ప్రభా, ఆ ముడతలేని సంఘము మహిమగల సంఘముగాను, ఆ యొక్క నిర్దోషము నిష్కళంకమైన సంఘముగాను ఉండటానికి ఎవరైతే తమ సంఘమును కొరకు తాపత్రయపడుతున్నారో, ఆశపడుతున్నారో, ఎవరైతే ఆత్మ సంబంధమైన విషయముల కొరకు, ఆత్మ సంబంధమైన వరముల కొరకు ఆసక్తితో మీ వైపు చూస్తున్నారు, వారందరూ ఈ దినమును మీ వద్దకు వస్తున్నారు. వారిని పిలిచిన పిలుపు ద్వారా, వారికి పిలిచిన పిలుపును బట్టి, వారికి ఇచ్చిన పరిచర్యను బట్టి వారిని ఆశీర్వదించమని, వారిని మహిమపరచమని, వారిలో మీ యొక్క శక్తిని, మీ బలమును, మీ యొక్క కృపావరములను ఉంచి మీ నామమును మీరు మహిమపరచుకోమని, అవి విస్తారముగా విస్తరింప చేయనట్లు, సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగునట్లు వారికి ఆశీర్వదించమని, వారి సంఘములను, వారి యొక్క పిల్లలను, వారి యొక్క కుటుంబములను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీ బలమైన అభిషేకమును వారి మీద కురిపించండి. పరిశుద్ధాత్మ అగ్నిలో వాటికి బాప్టిస్మను దయచేయండి. అన్యాన్య భాషల్లో నిన్ను కీర్తించినట్లు, అన్యాన్య భాషల్లో నిన్ను స్తోత్రించినట్లు, నీకు ప్రార్థనలు చేయనట్లు, నిన్ను మహిమపరచినట్లు నీవు వారిని ఆశీర్వదించు. మార్కు అధ్యాయము 16 అధ్యాయము 17 వచనంలో స్పష్టంగా రాసి ఉన్నది. ప్రభు యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పి ఉన్నారు, నా యందు విశ్వాసం ఉంచి వారు, నన్ను నమ్మిన వారు క్రొత్త భాషలు మాట్లాడేదారు. దేవా, క్రొత్త భాషలను వారికి దయచేయి. ఆత్మ సంబంధమైన విషయముల కొరకు ఎవరైతే ఆశపడుతున్నారో, ఎవరైతే ప్రభు తప్పించుచున్నారో, ఎవరైతే ఆసక్తితో ఎదురు చూస్తున్నారో వారిని ఆశీర్వదించు. వారి పరిచర్యను ఆశీర్వదించు, వారి కుటుంబములను ఆశీర్వదించు, వారితో ఉన్న వారిని ఆశీర్వదించు, వారి క్షేమాభివృద్ధి కలగ చేయడానికి వారిని ఆశీర్వదించు. అనుభవపూర్వకంగా తెలుసుకుని విస్తరింప చేయడానికి సహాయం చేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం. దేవా, నీ యొక్క శాంతి, నీ యొక్క సమాధానము, నీ యొక్క ఆనందము, సంతోషము, నీ యొక్క మహిమ వారి కుటుంబంలోను, వారి యొక్క జీవితంలోను, వారి యొక్క సంఘంలోను ఎల్లప్పుడూ నిండి ఉండేలా మహిమగల సంఘముగా అది ఉండినట్లు ఆశీర్వదించమని మా ప్రభువైన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, hallelujah. God bless you. God bless you.